ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే దివ్యానుగ్రహ హోమం టికెట్లను మరియు లోకల్ టెంపుల్ సేవా టికెట్స్లను ఈ రోజే విడుదల చేస్తున్నారండి టీటీడీ వారు. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మార్చి 24వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 58,358 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 27,024 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,45,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికైతే ప్రస్తుతం 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే ఈ రోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం అనేది 1 నుంచి 1.5 గంటలోపే పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ఈ రోజు తిరుమల కొండపైన మళ్ళీ భక్తుల యొక్క రద్దీ అనేది పెరిగిందండి. నిన్న ఫ్రీ దర్శనానికి దాదాపుగా 12 గంటల సమయం పడితే ఈరోజు 18 గంటల సమయం అనేది పడుతోంది. కొత్తగా క్యూ లైన్లోకి ఎంటర్ అయిన భక్తులకు మొత్తం క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండి దర్శనమై బయటికి వచ్చేసరికి 18 గంటల సమయం అనేది పడుతుందండి. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క తిరుమల దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను మార్చి 25వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లను ఇద్దరిద్దరుగా బుక్ చేసుకోవాలండి. ఒకరికి ఈ టికెట్ బుక్ అవ్వదు, ఇద్దరికి మించి ఎక్కువ మందికి కూడా బుక్ అవ్వదు. ఇద్దరిద్దరుగా ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరికి కలిపి ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్ల యొక్క ధర అనేది 1,600 రూపాయలు. ఈ హోమం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుపతిలో అలిపిరి మెట్ల వద్ద జరుగుతున్న ఈ దివ్యానుగ్రహ హోమంలో కూర్చొని హోమాన్నంతా చూడాల్సి ఉంటుంది. తర్వాత అదే రోజు మధ్యాహ్నము డైరెక్ట్గా 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళాలండి తిరుమల కొండపైన. అక్కడి నుంచి మిమ్మల్ని డైరెక్ట్గా దర్శనానికి పంపిస్తారు. ఈ విధంగా ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లతో కూడా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే 2025 ఏప్రిల్ నెలకు సంబంధించిన టీటీడీ లోకల్ టెంపుల్ సేవా టికెట్లను కూడా మార్చి 25వ తేదీనే అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ అంటే మనము తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామి ఆలయమే కాకుండా తిరుపతిలో శ్రీనివాస మంగాపురం వెంకటేశ్వర స్వామి ఆలయము, అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్, శ్రీనివాస మంగాపురము, కోదండరామస్వామి ఆలయము, ఇలా గోవిందరాజస్వామి ఆలయము, ఈ విధంగా ఎన్నో టీటీడీ టెంపుల్స్ ఉన్నాయండి. వీటన్నింటిలో కూడా సుప్రభాతము, అభిషేకము, కళ్యాణోత్సవం వంటి సేవలను చేస్తారు. ఈ సేవలలో పాల్గొనాలనుకునే భక్తులు ఈ లోకల్ టెంపుల్ సేవా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దర్శనం టికెట్లన్నింటినీ కూడా బుకింగ్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇవండి ఈరోజు విడుదల చేయబోయే దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు 4 ఏళ్ళు మరియు 8 ఏళ్ల బాబుని అలౌ చేస్తారా జ్యేష్ఠాభిషేకంకి అని అడిగారు. అవునండి, 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలని మీతో పాటు దర్శనం టికెట్ లేకుండా డైరెక్ట్గా జ్యేష్ఠాభిషేకంకి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే హలో మేడం,
ఈ నెల 27కి సుపదం దర్శనం ఉంటుందా అని అడిగారు. అవునండి, ఉంటుంది. 27వ తేదీన ఎటువంటి ఫెస్టివల్ కూడా లేదు కాబట్టి రోజులాగే యథావిధిగా మార్చి 27వ తేదీన కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతుంది. అలాగే ఇంకొకరు, మేడం సుప్రభాతంలో నేను ఒక్కడినే సెలెక్ట్ అయ్యాను, నాతో పాటు ఇంకెవరినైనా తీసుకుని వెళ్ళొచ్చా అని అడిగారు. లేదండి, అలా అలౌ చేయరు. మీకు సుప్రభాత సేవా టికెట్లో ఎవరి పేరు డీటెయిల్స్ అయితే ఉంటాయో వారిని మాత్రమే దర్శనానికి సుప్రభాత సేవకి అనుమతించడం జరుగుతుంది. మీరొక్కరే సెలెక్ట్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని మాత్రమే ఆ టికెట్ మీద సుప్రభాత సేవకు మరియు దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా సందేహాలు ఉన్నట్లయితే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేనైతే వాటికి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.